సో బ్యాలెన్సింగ్ ఈక్వేషన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. మనకి స్టాయికియోమెట్రీ నుండి టోటల్ 2 క్వశ్చన్స్ వస్తాయి. ఆ 2 క్వశ్చన్స్లో నుండి మనకి మెయిన్ వచ్చే క్వశ్చన్ వచ్చేసి బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ అనమాట. ఇంకొకటి ఏంటంటే మేబీ వస్తాయి ఎంపిరికల్ ఫార్ములా, మాలిక్యులర్ ఫార్ములా వస్తాయి, ఆర్ కంప్రపోర్షనేషన్ అండ్ డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్ అనేసి వచ్చే ఛాన్స్ ఉంది. సో అవి కాకుండా ఇంకొకటి ఏంటంటే బ్యాలెన్సింగ్లో కూడా 2 టైప్స్, ఎసిడిక్ ఉంటుంది, బేసిక్ ఉంటుంది అనమాట. ఇవి ఏంటంటే మీరు బట్టి కొట్టనక్కర్లేదు, ఏం అవసరం లేదండి. జస్ట్ కాన్సెప్ట్ తెలుసుకుంటే చాలు. ఏ ఈక్వేషన్ ఇచ్చినా కానీ మీరు ఈజీగా చేయగలుగుతారు. సో ఒకసారి చూసేయండి, నేను ఎసిడిక్ అండ్ బేసిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ అంటే చాలా టఫ్ అని ఫీల్ అవుతుంటారు. సో బ్యాలెన్సింగ్ కూడా చాలా ఈజీగా చేయొచ్చండి. మీరు చిన్న ట్రిక్స్ యూజ్ చేస్తే చాలా ఈజీగా చేసేయచ్చు బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ మాత్రం. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిందల్లా జస్ట్ ఒక 4 స్టెప్స్. ఈ 4 స్టెప్స్ గుర్తుపెట్టుకుంటే చాలండి, మీరు ఏ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ ఇచ్చినా కానీ ఈజీగా చేసేస్తారు. సో ఒకసారి చూసేద్దాము. సో ఫస్ట్ మనకి ఏదో ఒక ఈక్వేషన్ ఇస్తారండి. ఈ ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేయమనేసి చెప్పేస్తారు. సో అది ఏంటంటే వాళ్ళు ఒకవేళ యారో మార్క్ మీద H+ అని ఇచ్చారనుకోండి, అది ఎసిడిక్ మీడియంలో బ్యాలెన్స్ చేయాలి. అదే OH- అని ఇచ్చారనుకోండి, బేసిక్ మీడియంలో బ్యాలెన్స్ చేయాలన్నమాట. సో ఫస్ట్ ఎసిడిక్ మీడియంలో ఎలా బ్యాలెన్స్ చేయాలి అనేసి చూపిస్తాను. చూడండి, ఫస్ట్ అమ్మా ఇక్కడ క్రోమియం Cr2O7 2-, ఇక్కడ నుండి Cr+3. సో ఇక్కడ నుండి ఆక్సిజన్స్ వచ్చేసి రెడ్యూస్ అయిపోయినాయి. సో ఆక్సిజన్స్ రెడ్యూస్ అయితే అదేమవుతుంది, రిడక్షన్ అవుతుందండి. ఆక్సిజన్స్ రెడ్యూస్ అయిపోతే అదేంటి, రిడక్షన్. ఇక్కడ చూడండి, ఆక్సిజన్స్ ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ వచ్చేసి 4 ఉన్నాయి. సో ఆక్సిజన్స్ ఇంక్రీజ్ అయితే అది వచ్చేసి ఆక్సిడేషన్ అవుతుందన్నమాట. సో ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సింది, మీకు ఆక్సిడేషన్ అంటే ఏంటి, రిడక్షన్ అంటే ఏంటి అని ఒక్కసారి చెక్ చేసుకోండి. సో ఫస్ట్ ఆక్సిడేషన్స్ అంటే ఆక్సిజన్స్ని యాడ్ చేయడాన్ని ఆక్సిడేషన్ అనేసి అంటారు. అండ్ అలాగే ఆక్సిడేషన్కి ఇంకొక రిడక్షన్కి చూద్దాం. రిడక్షన్లోనేమో హైడ్రోజన్స్ని యాడ్ చేస్తే అది రిడక్షన్ అనేసి అంటారండి. నెక్స్ట్ ఆక్సిడేషన్కి ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే హైడ్రోజన్స్ని రిమూవ్ చేయాలా, హైడ్రోజన్స్ని రిమూవ్ చేస్తే అది ఆక్సిడేషన్. రిడక్షన్ అంటే ఆక్సిజన్స్ని రిమూవ్ చేస్తే అది రిడక్షన్ అనమాట. సో ఇవి రెండు గుర్తుపెట్టుకోండి. ఆక్సిజన్స్ యాడ్ అయితే ఆక్సిడేషన్, హైడ్రోజన్స్ రిమూవ్ అయితే ఆక్సిడేషన్, హైడ్రోజన్స్ యాడ్ అయితే రిడక్షన్, ఆక్సిజన్స్ రిమూవ్ అయితే అది కూడా రిడక్షన్. సో ఇవి రెండు డెఫినిషన్స్ గుర్తుపెట్టేసుకుంటే మీరు ఈజీగా చేసేయచ్చు. సో మనకి ఇప్పుడు ఆక్సిడేషన్ ఏది, రిడక్షన్ ఏది తెలిసిపోయింది. ఆక్సిడేషన్ ఏమో ఇదనమాట. నెక్స్ట్ రిడక్షన్ ఏమో వన్ సైడ్ ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్, అంటే ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్ వన్ సైడ్, అనదర్ సైడ్ రిడక్షన్ హాఫ్ రియాక్షన్ రాసేద్దాం. ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్ వచ్చేసి ఇక్కడ మనకి SO2 gives rise to SO4 2-. ఇక్కడ రిడక్షన్ వచ్చేసి Cr2O7 2- gives rise to Cr+3 అనమాట. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి బ్యాలెన్సింగ్ అదర్ దాన్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్, అంటే హైడ్రోజన్స్ ఆక్సిజన్స్ కాకుండా రిమైనింగ్ వాటిని బ్యాలెన్స్ చేయాలి. అంటే ఇక్కడ సల్ఫర్ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటే ఉంది. సో యాజ్ టీజ్ రాసేస్తాం. ఫస్ట్ స్టెప్ SO2 gives rise to SO4 (-2). నెక్స్ట్ ఇక్కడ క్రోమియమ్స్ చూడండి 2 ఉన్నాయి, బట్ ఇక్కడ మాత్రం ఒక్కటే ఉంది. సో ఏం చేయాలి, Cr2O7 2- gives rise to 2Cr+3 అనమాట. సో నెక్స్ట్ అమ్మా బ్యాలెన్సింగ్ ఇక్కడ క్రోమియమ్స్ని బ్యాలెన్స్ చేసాము. నెక్స్ట్ బ్యాలెన్సింగ్ ఆక్సిజన్ బై యాడింగ్ వాటర్, H2Oని యాడ్ చేసుకొని ఆక్సిజన్స్ని బ్యాలెన్స్ చేయాలండి. ఇక్కడ ఆక్సిజన్స్ని చెక్ చేసుకోవాలి ఫస్ట్. ఇక్కడ ఏమో 2 ఉన్నాయి, ఇటు సైడ్ వచ్చేసరికి 4 ఉన్నాయి. సో ఇటు సైడ్ అయితే మనకి తక్కువ ఆక్సిజన్స్ ఉన్నాయో, అటు సైడ్ ఎన్ని తక్కువ ఉన్నాయో అన్ని వాటర్ మాల్ అనమాట. సో SO2 + 2H2O, SO2 + 2H2O gives rise to SO4
2 మైనస్. సో ఇక్కడ వరకు ఆక్సిజన్స్ బ్యాలెన్స్ అయ్యాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడేమో 7 ఉన్నాయి, ఇక్కడ అసలు లేవండి. సో మనం ఏం చేయాలి, 7 వాటర్ మాలిక్యూల్స్ని యాడ్ చేసుకోవాలి ఇట్ సైడ్. Cr2O7 2 మైనస్ గివ్స్ రైస్ టు 2Cr + 3 + 7H2O. ఇక్కడ వరకు ఆక్సిజన్స్ అయితే బ్యాలెన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ హైడ్రోజన్స్, బ్యాలెన్సింగ్ ఏంటి, బ్యాలెన్సింగ్ హైడ్రోజన్స్ బై యాడింగ్ H+ అనమాట. నెక్స్ట్ చూడండి, ఇక్కడ హైడ్రోజన్స్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ 4 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో మనకి ఇటు సైడ్ హైడ్రోజన్సే లేవన్నమాట. సో ఏం చేస్తాము, ఎన్నైతే మనకి తక్కువ అయినాయో అన్ని H+లు ఇటు సైడ్ యాడ్ చేసుకుంటాము. SO2 + 2H2O gives rise to SO4 2 మైనస్ + 4H+. నెక్స్ట్ ఇట్ సైడ్ చూడండి, ఇక్కడ హైడ్రోజన్స్ వచ్చేసి 14 ఉన్నాయి, బట్ ఇట్ సైడ్ లేవు. సో 14 హైడ్రోజన్స్ని మనం ఎట్ సైడ్ అయితే మనకి హైడ్రోజన్స్ లేవో అటు సైడ్ యాడ్ చేసుకుంటాము. Cr2O7 2 మైనస్ + 14H+ gives rise to 2Cr + 3 + 7H2O. సో ఇదండి ఇంతవరకు. అదర్ దాన్ ఆక్సిజన్ హైడ్రోజన్ అయిపోయింది, బ్యాలెన్సింగ్ ఆక్సిజన్ అయిపోయింది, హైడ్రోజన్ బ్యాలెన్స్ అయిపోయింది. నెక్స్ట్ అండి బ్యాలెన్సింగ్ ఛార్జెస్. ఇక్కడే చాలామంది మిస్టేక్స్ చేస్తారు, బ్యాలెన్సింగ్ ఛార్జెస్. సో నెక్స్ట్ స్టెప్ అండి బ్యాలెన్సింగ్ ఛార్జెస్ అనమాట. సో ఇక్కడే అందరూ మిస్టేక్స్ చేస్తుంటారు, సో జాగ్రత్తగా వినండి. సో SO2 మీద ఛార్జ్ అయితే ఏం లేదు కాబట్టి ఛార్జ్ వచ్చేసి 0. సో 0 + H2O మీద అంటే ఇక్కడ ఛార్జ్ అయితే ఏం లేదు కదండి, సో 0 గివ్స్ రైస్ టు, ఇక్కడ SO4 మీద ఛార్జ్ వచ్చేసి -2 ఉంది. సో -2 ప్లస్ ఇక్కడ హైడ్రోజన్ మీద ఛార్జ్ ఏమో +1 ఉంది, బట్ ఇక్కడ హైడ్రోజన్స్ వచ్చేసి ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. సో +4 ఛార్జ్ అవుతుంది. సో జనరల్గా అందరూ ఏం మిస్టేక్ చేస్తారంటే ఓకే ఇక్కడ ఛార్జ్ ఇది -2 ఉంది అండ్ కిందేమో 4లు ఉన్నాయి అని చెప్పేసి -8 వేస్తారు. అది కాదండి. సో మీరు టోటల్గా ఇది మొత్తం చూసుకోవాలన్నమాట. SO4 అనేది మొత్తానికి మనకి 1 ఉంది. సో పవర్లో మాత్రం ఛార్జ్ -2 మాత్రమే ఉంది. సో -2. ఇక్కడ H+ దగ్గర ఇవేంటి 4 ఉన్నాయి, బట్ ఛార్జ్ వచ్చేసి 1. సో +1 × 4 +4 అనమాట. సో 0 గివ్స్ రైస్ టు 2 అనమాట. సో ఇది వచ్చేసి ఛార్జ్. సో ఈ 2 అనేది ఏంటి, ఎలక్ట్రాన్స్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్నట్టు. సో ఇక్కడ కూడా ఇక్కడ ఛార్జ్ వచ్చేసి -2 ప్లస్ హైడ్రోజన్ మీద +1 ఛార్జ్, ఇవేమో 14 ఉన్నాయి. సో 14 1 × 14 14 గివ్స్ రైస్ టు, ఇక్కడ క్రోమియమ్స్ చూడండి, ఇదేమో ఛార్జ్ +3 ఉంది, బట్ అవి ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. సో 3 2s 6 అనమాట. +6 + 7H2O మీద ఛార్జ్ అయితే ఏం లేదండి. సో 0 అనమాట. సో 12 గివ్స్ రైస్ టు 6, 12 - 6 గివ్స్ రైస్ టు 0, 6 గివ్స్ రైస్ టు 0. సో చూడండి ఈక్వేషన్స్ మనకి ఇవి అనమాట ఉంది. మనకి ఎలా వచ్చినాయి ఎలక్ట్రాన్స్, 0 గివ్స్ రైస్ టు 2 వచ్చింది, 6 గివ్స్ రైస్ టు 0. సో ఇప్పుడు మనకి 2 వచ్చేసి చూడండి రైట్ హ్యాండ్ సైడ్ ఉందన్నమాట. 2 వచ్చేసి ఎట్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్. సో రైట్ హ్యాండ్ సైడ్ మనం 2 ఎలక్ట్రాన్స్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 6 వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉందన్నమాట. సో 6 వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యాడ్ చేసుకుందాం. సో రాసేద్దాం. SO2 + 2H2O gives rise to SO4 2 minus plus 4H plus 2 electrons. Next Cr2O7 2 minus plus 14H plus 6 electrons gives rise to 2Cr plus 3 plus 7H2O. సో ఇదండి. నెక్స్ట్ ఇక్కడ మనకేమో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఈ ఈక్వేషన్లోనేమో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇవి రెండు క్యాన్సిల్ అవ్వాలి. సో క్యాన్సిల్ అవ్వాలంటే ఏం చేయాలి, ఈ ఈక్వేషన్ని మనం 3తో మల్టిప్లై చేసుకున్నాం అనుకోండి. 3 2 6 కదండి. సో 6 ఎలక్ట్రాన్స్ అనేది క్యాన్సిల్ అవుతుంది. సో ఈక్వేషన్ రాసేద్దాం. 3SO2 plus 6H2O gives rise to 3SO4 2 minus plus 12H plus 6 electrons. నెక్స్ట్ ఈక్వేషన్ రాసేసుకుందాం. Cr2O7 2 minus plus 14H plus 6 electrons gives rise to 2Cr plus 3 plus 7H2O.
సో ఈ 2 ఈక్వేషన్స్ రాసేసుకున్నాం. రెండిట్లో చెక్ చేసుకోండి. ఇక్కడ 6 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 6 ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ ఒకేసారి ఇక్కడే మనం చేసేసుకుందాం. ఇక్కడేమో 6H2O ఉంది, ఇక్కడేమో 7H2O ఉంది. సో 7 - 6 1H2O మిగిలిపోతుంది కదండి. సో ఇదేంటి H2O ఒకటి మిగిలిపోయింది. సో మొత్తం రైట్ సైడ్ ఈ మొత్తం 1 సైడ్, లెఫ్ట్ సైడ్ ఈ మొత్తం 1 సైడ్ రాసేసుకుందాం. 3SO2 ప్లస్ ఇంక ఇక్కడ ఏం లేవండి, Cr2O7 2- ప్లస్ 14. ఒకేసారి ఇక్కడ కూడా చెక్ చేసుకోండి. ఇక్కడేమో 14 ఉందమ్మా, ఇక్కడ వచ్చేసి 12 ఉంది. సో 14 - 12 2H ప్లస్. సో డైరెక్ట్ ఈక్వేషన్ ఇక్కడే రాసేయచ్చు. సో 14 - 12 ఎంత అవుతుందండి, 2H ప్లస్ అవుతుంది. సో 2H ప్లస్ గివ్స్ రైస్ టు 3SO4 2- ప్లస్ 2Cr ప్లస్ 3 ప్లస్ H2O. ఇదండి మనకి ఫైనల్గా వచ్చిన బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అనమాట. సో ఇందులో మనం చెక్ చేసుకోవచ్చండి, ఎలా మనం రాసిన ఈక్వేషన్ రాంగా రైట్ అనేసి మనం చెక్ చేసుకోవచ్చు. సో చూద్దాం. సల్ఫర్స్ ఎన్ని ఉన్నాయండి, 3. లెఫ్ట్ సైడ్ 3నే ఉన్నాయి, రైట్ సైడ్ కూడా 3నే ఉన్నాయి. సో నెక్స్ట్ క్రోమియమ్స్ 2 ఉన్నాయి. సో లెఫ్ట్ సైడ్ 2నే ఉన్నాయి, రైట్ సైడ్ కూడా 2నే ఉన్నాయి. నెక్స్ట్ ఆక్సిజన్స్. సో నెక్స్ట్ ఆక్సిజన్స్ 6 ప్లస్ 7 13 ఉన్నాయి ఆక్సిజన్స్. ఇక్కడ చూద్దాం. 4 3s 12 ప్లస్ 1 13 ఆక్సిజన్స్. నెక్స్ట్ హైడ్రోజన్స్ ఇక్కడేమో 2 ఉన్నాయి, ఇటు సైడ్ కూడా 2నే ఉన్నాయి. సో ఇవన్నీ బ్యాలెన్స్ అయిపోయినాయి అండి. నెక్స్ట్ ఛార్జెస్ ఒకసారి చెక్ చేద్దాం. సో ఛార్జెస్ చూడండి, 3SO2 మీద ఛార్జ్ అయితే ఏం లేదు. సో నెక్స్ట్ Cr2O7 2- మీద -2 అనేది ఛార్జ్ ఉంది, ప్లస్ హైడ్రోజన్స్ మీద +1 ఛార్జ్ ఉంది. అవి ఎన్ని ఉన్నాయి, హైడ్రోజన్స్ 2 ఉన్నాయి. సో 2 గివ్స్ రైస్ టు, పైన పవర్లో ఎంత ఉందండి, -2 ఉంది. సో అవి ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి కాబట్టి 2 3s 6 అనమాట. -6 ప్లస్ 2 3s 6. సో చూడండి H2O మీద ఛార్జ్ కూడా ఏం లేదు కాబట్టి సో మొత్తం ఛార్జ్ కూడా బ్యాలెన్స్ అయిపోయింది. 0 గివ్స్ రైస్ టు 0. సో ఇలా మనం బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ని చాలా ఈజీగా చేయొచ్చండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, ఏ టాపిక్లో అయినా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి.